కాసులకు కక్కుర్తిపడి పేద విద్యార్థులకు అందించాల్సిన వైద్య విద్యను, వైద్య సేవలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలతో కలిసి మెడలు వంచుతామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకునే వరకు ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని వైఎస్ఆర్సీపీకి పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ హెచ్చరించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా పిఠాపురంలో పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఇందులో భాగంగా పట్టణంలో మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు బయలుదేరి ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోటగుమ్మం సెంటర్, చర్చ్ సెంటర్, వన్ వే రోడ్ బంగారమ్మ రావిచెట్టు సెంటర్ మీదుగా పాడ కార్యాలయానికి భారీ ర్యాలీ చేరుకున్నారు. అక్కడ ఏపీడీ వసంత మాధవికి వంగగీత విశ్వనాథ్ వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో వంగగీత విశ్వనాథ్ మాట్లాడారు. కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిరంతరం చెప్తూనే ఉన్నారు, ప్రజలకి అందుబాటులో ఉండండి, ఇది ప్రభుత్వానికి పెద్ద ఖర్చు కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగితే పేద బడుగు బలహీన వర్గాల, మధ్యతరగతి వర్గాల పిల్లలు వైద్య విద్యని, ఉన్నత విద్యని అభ్యసించడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా అవన్నీ కూడా పెడచెవిని పెట్టి ఎన్నుకున్న ప్రజల్ని కూడా మరి వారి వేదన కూడా పట్టించుకోకుండా అదేవిధంగా ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకొని ఈ కూటమి ప్రభుత్వము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి 66 సంవత్సరాలు, 33+33 66 సంవత్సరాలు అంటే 6 తరాలని అమ్మేసినట్టు వీరు ప్రైవేట్ వారికి అమ్మేయడం జరిగింది. కావలసిన వారికి ఆ కళాశాలను అంటగట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మేము సక్సెస్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఎదురొచ్చి తప్పకుండా ఇది ప్రజా వ్యతిరేక చర్య అని చెప్పి వారు కూడా స్వాగతం పలకడం జరుగుతుంది, సంతకాల సేకరణ జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక ర్యాలీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ వివిధ హోదాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు, సంస్థాగత ప్రతినిధులు అందరూ కూడా అభిమానులు, జగన్ గారి అభిమానులు అందరూ పాల్గొనడం, అదేవిధంగా ఇందులో కూడా ప్రజల మద్దతు మాకు లభించింది. ర్యాలీ మొదలైన దగ్గర నుంచి షాపుల దగ్గర ఉన్న వాళ్ళు, బండ్ల మీద వెళ్తున్న వాళ్ళు, ఆటోలో వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా తమ మద్దతును తెలియజేయడం జరిగింది. మంచి కార్యక్రమం చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ జీవోని రద్దు చేసుకోవాలనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ర్యాలీగా తీసుకుని పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి పడా ఆఫీస్ వరకు ర్యాలీగా తీసుకుని అందరూ కూడా పడా ఆఫీసర్ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ప్రభుత్వానికి అందజేయమని చెప్పడం జరిగింది. ఈ జీవో రద్దు చేసే వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున